Hello aspirants, welcome to Neomentors Daily Contemporary Issues. So ee roju మొదటి టాపిక్ 90th యానివర్సరీ ఆఫ్ ఆర్బీఐ. ఆర్బీఐ మనకి 1934 ఆ ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళ టైంలో వచ్చింది. సో ఇప్పుడు 90th ఇది తీసుకొచ్చారు. అయితే మీరు కనుక చూస్తే ఆర్బీఐ ఏర్పడింది ఆర్బీఐ యాక్ట్ 1934, కానీ అమల్లోకి వచ్చింది మాత్రం 1935 ఏప్రిల్ 1. సో ఇప్పటికి 90 సంవత్సరాలు అయింది. ఇనీషియల్గా అది ప్రైవేట్ కంపెనీ, ప్రైవేట్ బ్యాంకు బ్రిటిషర్స్ హయాంలో, కానీ 1949లో దాన్ని నేషనలైజ్ చేశారు, అంటే జాతీయం చేశారు, విచ్ మీన్స్ గవర్నమెంట్ దాన్ని హ్యాండ్ ఓవర్ తీసుకుంది. ఫస్ట్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ, ఒకవేళ జీకేలో అడిగే అవకాశం ఉంది, ఆస్బార్న్ స్మిత్. ఫస్ట్ ఇండియన్ గవర్నర్ వచ్చేసి సిడి దేశ్ముఖ్. బాగా గుర్తుపెట్టుకోండి, ఇవి జనరల్గా మనకి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్లో అడగచ్చు. ఆర్బీఐ ఎవల్యూషన్ కనుక మనం చూస్తే నేషనలైజేషన్ జరిగింది రిజర్వ్ బ్యాంక్ యాక్ట్ 1948 కింద. 1949లో రెగ్యులేషన్ ఆఫ్ బ్యాంకింగ్స్ ఇవన్నీ కూడా వచ్చాయి. అప్పటి నుంచి కూడా ఆర్బీఐ మనకి ప్రధానమైనటువంటి బ్యాంకింగ్ సంస్థగా, బ్యాంక్గా పనిచేస్తుంది. 1950s and 60sలో ఇది పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ తీసుకురావడానికి, ముఖ్యంగా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇప్పుడు మనం పిలుస్తున్నటువంటి ఎస్బీఐ ఇవన్నీ కూడా రావడానికి, అప్పుడు అవన్నీ ప్రైవేట్ బ్యాంకులు, బట్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ కూడా ఆర్బీఐ హయాంలోనే వచ్చాయి. వాటి తాలూకా బ్రాంచెస్ తాలూకా విస్తీర్ణం కానీ, సో ఇవన్నీ విస్తరించడం కానీ, ఇవన్నీ కూడా ఆర్బీఐ 1960sలో చాలా వేగంగా చేసింది. 1991లో లిబరలైజేషన్ జరిగింది, ఈవెన్ మన్మోహన్ సింగ్ గారి అధ్యక్షతన, లేట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో ఆ తర్వాత ఆర్బీఐ రెగ్యులేటరీ బాడీ నుంచి ఫెసిలిటేటర్గా మారింది. అంటే పూర్తి స్థాయిలో బ్యాంకింగ్ వ్యవస్థ నియంత్రించడం కాదు, మేనేజింగ్ చేయాలి, నిర్వహణ బాధ్యతలు స్వీకరించింది. 2000 నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కువగా డిజిటల్ బ్యాంకింగ్ మీద ఫోకస్ చేస్తుంది. డెఫినెట్గా ఫినాన్షియల్ ఇంక్లూజన్, డిజిటల్ బ్యాంకింగ్, అలాగే ఇన్ఫ్లేషన్ టార్గెట్ చేయడంలో ఆర్బీఐ యొక్క పాత్ర ఉంటుంది. ఇది సాధారణంగా ఎగ్జామ్లో అడిగితే ఎవరు కూడా దీన్ని గుర్తుపెట్టుకోరు, బట్ మీ అందరికీ తెలుసు కదా, ఆర్బీఐ గవర్నర్, డిప్యూటీ గవర్నర్, ఇంకొక డిప్యూటీ గవర్నర్, ప్లస్ ఒక ముగ్గురు గవర్నమెంట్ నుంచి వచ్చి మనకి మానిటరీ పాలసీ కమిటీ ఇవన్నీ ఉంటాయి. సో అలాగే కీ ఫంక్షన్స్ ఆఫ్ ద ఆర్బీఐ ముందుగా మానిటరీ పాలసీని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడం ఆర్బీఐ యొక్క ముఖ్య ఉద్దేశం. గుర్తుపెట్టుకోండి, ఇన్ఫ్లేషన్ కంట్రోలే కాదు, ఈవెన్ జీడిపిని పెంచాలి అని అనుకోవడం కూడా ఆర్బీఐ తాలూకా రెస్పాన్సిబిలిటీ, బట్ ఇట్ మే నాట్ బి ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఆర్బీఐ ఈజ్ ఆల్వేస్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్. దాని తర్వాత లిక్విడిటీని సరి చేస్తూ ఉంటుంది. క్రెడిట్ ఫ్లో, అంటే భారతదేశంలో బ్యాంకులు గుండా అప్పులు ఇవ్వడాలు, తీసుకోవడాలు, ఇట్లాంటివన్నీ కూడా క్రెడిట్ ఫ్లోలోకి వస్తాయి. అలాగే ఇష్యూయన్స్ ఆఫ్ కరెన్సీ, మనకున్నటువంటి కరెన్సీ నోట్లు ఏవైతే ఉంటాయో దాని ప్రింటింగ్ అంతా కూడా ఆర్బీఐ హయాంలోనే జరుగుతుంది. కరెన్సీ నోట్స్కి సంబంధించి ఎంత డెనామినేషన్స్లో ఉండాలి, ఇవన్నీ కూడా ఆర్బీఐ నిర్ణయాలే. అలాగే రెగ్యులేషన్ ఆఫ్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్, భారతదేశంలో ఉన్నటువంటి బ్యాంకులు, అది ప్రైవేట్ కావచ్చు, పబ్లిక్ కావచ్చు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, వీటిని రెగ్యులేట్ చేసేటటువంటి అధికారం, సూపర్వైజ్ చేసేటటువంటి అధికారం కూడా ఇక్కడ ఆర్బీఐకే ఉంటుంది. అలాగే ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్, మనకి ఫెమాన్ ఒక యాక్ట్ ఉంది, గతంలో ఫెరాన్ ఉండేది, అది తీసేశారు, ఫెమాన్ తీసుకొచ్చారు, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్. దీని ద్వారా మనకి బయట నుంచి వచ్చేటటువంటి ఎగుమతుల ద్వారా వచ్చేటటువంటి విదేశీ కరెన్సీ నిల్వలు, అలాగే విదేశీ కరెన్సీ మారకం ఏదైతే ఉందో దీన్ని నియంత్రించేటటువంటి బాధ్యత, దీన్ని మేనేజ్ చేసేటటువంటి బాధ్యత కూడా ఆర్బీఐదే. దాన్ని మనం ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ అని అంటాం. ఫినాన్షియల్ ఇంక్లూజన్, అంటే ఆర్బీఐకి సంబంధించి మొత్తం దేశంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ ఆర్థికపరమైనటువంటి బ్యాంకింగ్ సేవలు, ఇతరత్ర సేవలు అందడానికి అనేక పథకాలను రూపొందిస్తూ ఉంటుంది ప్రభుత్వం. విత్ ద హెల్ప్ ఆఫ్ ఆర్బీఐ ఈ పథకాలన్నీ కూడా అమలు చేయబడతాయి. అందులో మనకు ఉదాహరణగా ప్రధానమంత్రి జన్ధన్ యోజన, మనం ఇప్పుడు వాడుతున్నటువంటి యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ కానీ, అలాగే డిజిటల్ రూపీ కానీ, సో దిస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ద ఆర్బీఐ ఇనిషియేటివ్స్. అలాగే మేజర్ అచీవ్మెంట్స్ ఆఫ్ ద ఆర్బీఐ కనుక మనం చూస్తే, డెఫినెట్గా 1991లో వచ్చినటువంటి క్రైసిస్ని చాలా ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేయడంలో ఆర్బీఐ యొక్క పాత్రను మనం చెప్పొచ్చు. అలాగే 2008లో మనకు వచ్చినటువంటి రెసిషన్ కానీ, కోవిడ్-19 వల్ల మనకు వచ్చిన ఇంపాక్ట్ కానీ, మనం తీసుకున్నటువంటి 2016 ఆ ప్రాంతంలో మనం తీసుకున్నటువంటి డిమానిటైజేషన్ కానీ, ఇవన్నీ కూడా ఆర్బీఐ హయాంలోనే చాలా అద్భుతంగా మనం చేయగలిగాం. అలాగే డిజిటల్ బ్యాంకింగ్లో డెఫినెట్గా ప్రపంచ దేశాల్లో రానంత వేగంగా, శరవేగంగా భారతదేశంలో క్యూఆర్ కోడ్లు, స్కానర్స్, వీటితోనే మనం పేమెంట్స్ చేస్తున్నాము. ఈవెన్ జర్మనీ లాంటి దేశాల్లో కూడా క్యూఆర్ కోడ్ పేమెంట్స్ ఇంకా రాలేదు, కానీ మన దేశంలో క్యూఆర్ కోడ్ పేమెంట్స్ దాటేసి దాని నుంచి స్కాములు చేసేటటువంటి స్థాయికి కూడా మనం పెరిగిపోయాం. సో వీ డోంట్ నీడ్ టు బీ ఎడ్యుకేటెడ్ టు లెర్న్ దిస్ డిజిటల్ థింగ్స్, జస్ట్ మనకి అవేర్నెస్ ఉంటే చాలు భారతీయులకి. సో కాబట్టి అద్భుతంగా యూపీఐ పేమెంట్స్ చేస్తున్నాము, రూపే కార్డ్స్ తీసుకొచ్చాము, భారత్ క్యూఆర్ తీసుకొచ్చాము, డిజిటల్ లెండింగ్ అన్నీ జరుగుతున్నాయి. అన్నీ ప్రతిదీ, ఒకప్పుడు అసలు డబ్బులు చేతుల్లో జేబుల్లో పెట్టుకునే వాళ్ళం, ఇప్పుడు అంతా కూడా అకౌంట్లో ఈ ఫోన్పే, గూగుల్ పే, వీటి నుంచే జరుగుతున్నాయి. ఇది ఆల్ బికాస్ ఆఫ్ ద ఆర్బీఐ.
అలాగే ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ కూడా 2016లో ఆర్బీఐ చెప్పింది 4+2 టార్గెట్ ఉండాలి. అంటే ఇన్ఫ్లేషన్ ఎప్పుడు కూడా 2% నుండి 6% మధ్యలో ఉండాలి. దీనికోసం ఆర్బీఐ ఎప్పుడు కూడా పాటుపడుతూ ఉంటుంది త్రూ ఇట్స్ మానిటరీ పాలసీ కమిటీ. అలాగే ఫ్యూచర్ రోడ్ మ్యాప్ ఆఫ్ ఆర్బీఐ చూస్తే డిజిటల్ రూపీ ఏదైతే ఉందో దీన్ని ఎక్స్పాండ్ చేయాలని అనుకుంటుంది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బ్యాంకింగ్ ఆపరేషన్స్ అండ్ సెక్యూరిటీస్ని పెంచాలని అనుకుంటుంది. సో దట్స్ వేర్ డిజిటల్ ఫినాన్స్ కమ్స్. అలాగే సస్టైనబుల్ గ్రోత్లో భాగంగా గ్రీన్ బ్యాంకింగ్ అంటే ఎక్కువగా పర్యావరణానికి ఇబ్బంది కలిగించకుండా పేపర్ వాడకాన్ని తగ్గిస్తూ ఆన్లైన్ పీడిఎఫ్స్ వీటి యూస్తోనే ఈ యొక్క బ్యాంకింగ్ రంగాన్ని ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటుంది. డెఫినెట్గా భారతదేశం బ్యాంకింగ్ వ్యవస్థ వెరీ రెసిలియంట్ అండ్ స్ట్రాంగ్ బ్యాంకింగ్ సిస్టమ్ వీ హ్యావ్. చాలా బలోపేతమైనటువంటి బ్యాంకింగ్ వ్యవస్థ భారతదేశానికి ఉన్నది. అందుకే 2008 నుంచి 2011 మధ్య అమెరికా లాంటి దేశాల్లో చాలా విపరీతమైనటువంటి క్రైసిస్ వచ్చినా ఆ క్రైసిస్ వల్ల యూరోప్ దేశాలు చాలా ఇబ్బంది పడినా భారతదేశం మాత్రం తట్టుకొని నిలబడగలిగింది అంటే బికాస్ ఆఫ్ మన బ్యాంకింగ్ స్ట్రక్చర్. సో దాంతోపాటుగా గ్లోబల్ ఫినాన్షియల్ లీడర్షిప్లో భాగంగా భారతదేశం యొక్క పాత్ర బ్యూరో ఆఫ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కానీ G20 కానీ IMF కానీ ఈ ప్రతి చోట కూడా ఆర్బీఐ తన యొక్క సత్తాన్ని నిరూపించుకుంటూనే ఉంది. సో దట్స్ వేర్ ద రూల్ ఆఫ్ ఆర్బీఐ కమ్స్ ఇన్ టు ద పిక్చర్. సో అది ఫస్ట్ టాపిక్. సెకండ్ టాపిక్ వచ్చేసి కోసి మేచి ఇంట్రా స్టేట్ లింక్ ప్రాజెక్ట్. ఇది చాలాసార్లు మనం మాట్లాడుతున్నాం. కేన్ బేత్వా లింక్ గురించి కూడా గతంలో మనం మాట్లాడుకున్నాం. అంటే ఇంటర్ లింకింగ్ ఆఫ్ రివర్స్. ఇది భారతదేశంలో పెరుగుతున్నటువంటి నీటి ఎద్దడి సమస్యలకు పరిష్కారం. ఇంటర్ లింకింగ్ ఆఫ్ రివర్స్ అంటే ఎక్కువగా నీరు ఉన్నటువంటి నదుల నుండి తక్కువగా నీరు ఉన్నటువంటి ప్రాంతాలకు నీటిని మళ్లించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి ఒక్కొక్క నది మధ్యలో లింకింగ్ ప్రాజెక్ట్స్ కెనాల్స్ తవ్వి చేస్తున్నారు. గతంలో కేన్ బేత్వా చేశారు. ఇప్పుడు ఈ యొక్క కోసి మేచి ఇంట్రా స్టేట్ లింకింగ్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. దీన్ని ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన ఈ యొక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్లోకి వస్తుంది. వీళ్ళు 2029 కల్లా కంప్లీట్ చేయాలని అనుకుంటున్నారు. ఇదేంటంటే ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇరిగేషన్ అంటే నీటిపారుదలని ఫ్లడ్ మేనేజ్మెంట్ బీహార్ ప్రాంతంలో, ఎందుకంటే కోసి నదిని సారో ఆఫ్ బీహార్గా పిలుస్తారు. కోసి నది ఎప్పుడూ కూడా తన దిశను మార్చుకుంటూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కోసి నది కారణంగా చాలా వరదలు వస్తూ ఉంటాయి. అంటే ఎక్కువగా నీరు కోసి నదిలోకి వస్తుంది, సర్ప్లస్ వాటర్ ఉంటుంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సర్ప్లస్ వాటర్ని వేరే ప్రాంతాలకు కనుక మళ్లించగలిగితే వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి కరువు పరిస్థితులను మనం తగ్గించవచ్చు. దీనికి సంబంధించి కోసి మేచి ఇంట్రా లింకింగ్ రివర్ ప్రాజెక్ట్ ఏంటంటే కోసి నది నుండి మహానంద బేసిన్కి ఈ యొక్క సర్ప్లస్ వాటర్ని మళ్లించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఆ మధ్యలో మరొక చిన్న నది ఉంటుంది, దాని పేరే మేచి రివర్. ఇక్కడ ఏం చేస్తారంటే రీమోడల్ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఈస్టర్న్ కోసి మెయిన్ కెనాల్. కోసి నదికి ఆల్రెడీ తూర్పు భాగంలో ఒక మెయిన్ కెనాల్ ఉంది. దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ మేచి రివర్కి లింక్ చేసి దాని నుంచి మళ్ళీ ఇంకొక కాలువ తవ్వి మహానంద రివర్కి కలుపుతారట. సో దాన్నే ఇప్పుడు EKMC మోడలింగ్ అని అంటున్నారు. సో ఇందులో భాగంగానే 1954లో ఆల్రెడీ కోసి ప్రాజెక్ట్ చేపట్టారు. ఇండియా నేపాల్ అగ్రిమెంట్లో భాగంగానే కోసి షిఫ్టింగ్ కోర్స్ అనేటటువంటి ఉద్దేశంతో కోసి తాలూకా దిశని ఈ కెనాల్ ద్వారా కొంత మరల్చారు. అయినప్పటికీ పైనుంచి వస్తున్నటువంటి సర్ప్లస్ వాటర్ వల్ల కోసి నదిలో వరదలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ పర్టికులర్ రైట్ వింగ్ కెనాల్ ఏదైతే ఉందో దాన్ని మేచి రివర్కి కలిపి దాని నుంచి వచ్చినటువంటి సర్ప్లస్ వాటర్ను పట్టుకెళ్ళి మహానది బేసిన్లో వేయాలనేటటువంటి దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీనికి సంబంధించి ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన అనేటటువంటి ప్రోగ్రామ్ను ఆల్రెడీ 2015-16లో కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి నీటి బొట్టుని వాడాలి, విచ్ మీన్స్ దేశంలో ఉన్నటువంటి మొత్తం పొలాలకు ఇరిగేషన్ అందించాలి, ఫార్మర్స్కి వాటర్ యాక్సెస్ ఇవ్వాలి. దీంతో రైతులు ఈ యొక్క వాటర్ని సమర్థవంతంగా వాడుకునే పరిస్థితులను కల్పించాలి. దీనివల్ల సస్టైనబుల్ వాటర్ కన్జర్వేషన్ అంటే ఎక్కువగా మనకి నీరు అనేటటువంటిది వ్యవసాయానికి అవసరం. నీరు అనేటటువంటిది లభించకపోతే వ్యవసాయం చేయలేము, దానివల్ల ఫుడ్ సెక్యూరిటీ ఆహార భద్రత దెబ్బతింటుంది. అయితే ఈ వాటర్ను మనం చాలా ప్రొటెక్టివ్గా వాడుకోవాలి, అంటే దాన్ని సంరక్షిస్తూ వాడుకునేటటువంటి పరిస్థితులు ఉండాలి. సో కాబట్టి సుస్థిరమైనటువంటి నీటి సంరక్షణకి సంబంధించి ఈ ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన పాటుపడుతూ ఉంటుంది. ఇందులో కొన్ని మేజర్ కాంపోనెంట్స్ ఉన్నాయి. హర్ ఖేత్ కో పానీ AIBP ఈ ఇరిగేషన్కి సంబంధించి ఇది మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి కిందకు వస్తుంది. హర్ ఖేత్ కో పానీ ప్రతి నీటి బొట్టుని వాడుకోవడం. అలాగే వాటర్ షెడ్ డెవలప్మెంట్ అని అంటాము, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. ఈ రెండు కూడా మనకి స్టేట్మెంట్స్ రూపంలో అడగడానికి అవకాశం ఉంది. అంటే ఏం అడుగుతాడు, ఇవి ఏ డిపార్ట్మెంట్ కిందకు వస్తుంది అంటాడు. ఇదేమో ఈ డిపార్ట్మెంట్కి ఇస్తాడు, ఇదేమో ఈ డిపార్ట్మెంట్కి ఇస్తాడు, మనం కన్ఫ్యూజ్ అవుతాం. సో కాబట్టి చాలా జాగ్రత్తగా వీటిని ఆన్సర్ చేయండి.
అలాగే ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన, అలాగే యాక్సలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ ఉందని చెప్పాను కదా, ఇరిగేషన్కి సంబంధించి ఇది 1996లోనే వచ్చింది. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజనతో కలిపారు కాబట్టి ఈ పర్టికులర్ నేమ్ మనం సెపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. సో దాన్ని రీమోడల్ చేసి ప్రోగ్రామ్గా లాంచ్ చేశారు. యాక్సలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ స్కీమ్ అంటే ఏం లేదు, ఆ నీటిపారుదల సౌకర్యాలను పెంచుతూ అందరికీ అందించడం. సో ఇది సెంట్రల్ అసిస్టెన్స్తో పనిచేస్తూ ఉంటుంది. మేజర్ అండ్ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటే పెద్దవి అలాగే మీడియంలో ఉన్నటువంటి ఈ యొక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ అసిస్టెన్స్ ఇస్తుంది. అలాగే దీనికి నబార్డ్ నుంచి కొంత అప్పును కూడా ఇప్పిస్తారు రాష్ట్ర ప్రభుత్వాలకి లాంగ్ టర్మ్ ఇరిగేషన్ ఫండ్లో భాగంగా. అలాగే కోసి రివర్ గురించి మీకు ఆల్రెడీ తెలుసు, బట్ జాగ్రఫీలో మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇది టిబెట్లో పుడుతుంది, ఆ హిమాలయాల ప్రాంతంలో. అక్కడ నుంచి నేపాల్ గుండా పైనుంచి బీహార్ దగ్గరకు వస్తుంది, తర్వాత గంగా నదిలో కలుస్తుంది. ఈ మొత్తం ఈ జర్నీలో కోసికి ఆ పైన ఉన్నటువంటి హిమానీ నదాలు ఎక్కువగా కరగడం వల్ల హెవీగా వాటర్ లోడ్ వస్తుంది. దానివల్ల కోసి ఎప్పుడూ బీహార్లో వరదలు తీసుకొస్తూ ఉంటుంది. అలాగే ఎక్కువగా రాళ్లను తీసుకొస్తూ ఇది మోస్తూ ఏం చేస్తుందంటే తన దిశను మార్చుకునేటటువంటి గుణం ఉంటుంది. దానివల్ల ఈ కోసిని సారా ఆఫ్ బీహార్గా పలుకుతూ ఉంటారు. అయితే దీనికి కొన్ని ట్రిబ్యూటరీస్ కూడా ఉన్నాయి, ఉపనదులు. సన్ కోసి, అరుణ్ కోసి, తమూర్ కోసి అని చెప్పి ఒకటి లెఫ్ట్, ఒకటి రైట్, ఒకటి పైనుంచి ఈ యొక్క కోసి నదికి సంబంధించి ట్రిబ్యూటరీస్ ఉంటాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ జాగ్రఫీ మనకి ఎగ్జామినేషన్లో, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో క్వశ్చన్లుగా అడిగే అవకాశం ఉంటుంది. సో బేచి రివర్ వచ్చేసి కోసికి తూర్పు భాగంలో ఉంటుంది. ఇది కూడా పెరినియల్ రివరే, మొత్తం సంవత్సరం అంతా నడుస్తూ ఉంటుంది. ఇది మహానంద రివర్కి ఒక ఉపనది. సో కాబట్టి ఇందులో పోసిన వాటర్ ఇప్పుడు మహానంద బేసిన్లోకి వెళ్తుంది. థర్డ్ టాపిక్ వచ్చేసి ట్రేడ్ వాచ్ రిపోర్ట్. నీతి ఆయోగ్ వాళ్ళు ఈ ట్రేడ్ వాచ్ రిపోర్ట్ని 2nd ఎడిషన్ లాంచ్ చేశారు. ఇదేంటంటే క్వార్టర్లీ అనాలిసిస్ ఆఫ్ ఇండియాస్ ట్రేడ్ పొజిషన్. భారతదేశ వాణిజ్య స్థితికి సంబంధించి ప్రతి సంవత్సరంలో 4 సార్లు క్వార్టర్లీ ఈ రిపోర్టు మనకు చెప్తూ ఉంటుంది. ఇందులో ఇప్పుడు ఏం చెప్పారంటే ఎగ్జామినేషన్లో వచ్చే అంశాలు ఇవి. ఇండియా ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ ఏ దేశానికి తెస్తుంది? ముందు అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. 2 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. 3 నెదర్లాండ్స్. ఇది ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేడు. ఇది ఏ చైనానో బంగ్లాదేశో పాకిస్తానో అని అనుకుంటారు పక్కన ఉన్నప్పటికీ కూడా శత్రువులుగా. సో నెదర్లాండ్స్కి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తుందని ఎవరు అనుకోరు, కాబట్టి బీ కేర్ఫుల్ విత్ దట్. టాప్ ఇంపోర్ట్ సోర్సెస్ అంటే అత్యధికంగా భారతదేశం ఏ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది? చైనా. 2 యథావిధిగా యుఏఈ ఉంది ఇక్కడ. 3 రష్యా. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద మీ అందరికీ తెలిసిందే డిఫెన్స్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్. గ్లోబల్ ట్రేడ్ ర్యాంక్లో భారతదేశం ప్రపంచ దేశాల్లో 10 ఎగుమతి అత్యధికంగా చేసే దేశాల్లో ఉంది, కానీ చైనా, అమెరికా కన్నా చాలా తక్కువగా ఉన్నాం. టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్లో ప్రపంచంలోనే వస్త్ర పరిశ్రమకు సంబంధించి ఎక్స్పోర్ట్ చేయడంలో ప్రపంచంలో 6వ స్థానంలో నిలిచింది 2023లో. 4% షేర్ ఉంది గ్లోబల్గా, కానీ 4% 100లో చాలా తక్కువ కదా. సో మిగతా దేశాలు మనకన్నా చాలా ఎక్కువ చేస్తున్నాయి, ఎగ్జాంపుల్ చైనా. సో కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ రిపోర్ట్. ఇంకా 4వ టాపిక్ వచ్చేసి సెల్ఫ్ యాంప్లిఫయింగ్ mRNA SARNA వ్యాక్సిన్. సో బేసికల్గా జెనోవా బయోఫార్మాస్యూటికల్స్ వాళ్ళు SARNA వ్యాక్సిన్ని నిఫా వైరస్కి తయారు చేస్తున్నారు. గబ్బిలాల ద్వారా వస్తుంది ఈ వైరస్. ఇటీవల కాలంలో కేరళలో వచ్చింది ఈ వైరస్. నిఫా వైరస్ మీకు తెలుసు, జంతువుల నుంచి జంతువులకు వస్తూ ఉంటుంది. జూనోటిక్ డిసీజ్. ఇది పారామాక్సోవైరస్ ఫ్యామిలీకి చెందింది. ఫ్రూట్ బ్యాట్స్ ఎక్కువగా ఆ గబ్బిలాల నుంచి ఇది ఎక్కువగా వస్తూ ఉంటుంది. గబ్బిలాలు తట్టుకోగలవు ఈ వైరస్ని, మనం తట్టుకోలేము. mRNA వ్యాక్సిన్స్ ఏం చేస్తాయంటే బేసికల్గా మీకు బాడీకి ఇన్స్ట్రక్షన్స్ పంపిస్తాయి. ఏంటి? యాంటీజెనిక్ ప్రోటీన్స్ అంటే ఏదైనా ఒక వైరస్ బ్యాక్టీరియా మన బాడీలోకి వచ్చినప్పుడు దాని మీద పోరాడడానికి యాంటీజెన్స్ని బాడీలో ప్రొడ్యూస్ చేసుకోమని చెప్పేటటువంటిదే ఈ యొక్క mRNA. అయితే ఇది యాంటీజెన్స్ని ఇండెక్ట్ చేయడు, బాడీకి యాంటీజెన్ ప్రోటీన్స్ని ఉత్పత్తి చేసుకోమని చెప్తుంది. ఈ SARNA వ్యాక్సిన్స్ ఏం చేస్తాయంటే ఈ mRNAని యాంప్లిఫై చేస్తాయి. అంటే ఒక 100 ఉన్నాయనుకోండి, దాన్ని 200 చేస్తాయి. దీనివల్ల బాడీలో ఉన్నటువంటి ఇమ్యూన్ సిస్టమ్, రోగనిరోధక శక్తి పెరిగి ఇలాంటి వైరస్ల నుంచి మనల్ని మనం కాపాడుకునేటటువంటి స్థితి ఉంటుంది. సో అదే ఆ పర్టికులర్ కాన్సెప్ట్ మీరు బాగా గుర్తుపెట్టుకొని దానికి ఒకవేళ క్వశ్చన్ వస్తే ఆన్సర్ పెట్టండి. ఎక్సర్సైజ్ టైగర్ ట్రయంఫ్ 4th ఎడిషన్. దీనికి లొకేషన్ విశాఖపట్నం కోస్ట్ తీసుకున్నారు. ఇది 3 దేశాలు కలిసే బైలేటరల్ ట్రై సర్వీస్ ఎక్సర్సైజ్. ఇండియా US కలిసి 2 దేశాలు కలిసి చేసేటటువంటి ట్రై సర్వీస్ ఎక్సర్సైజ్. సో ఇందులో హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్, ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు మనుషులను ఎలా కాపాడాలి, డిజాస్టర్ రిలీఫ్లో
ఎలాంటి ట్రైనింగ్స్ అండ్ ప్రోటోకాల్స్ పాటించాలి అనేటటువంటి దాని గురించి చెప్తారు. ఇది ఇంటరాపరబిలిటీ, ఈ ఆపరేషన్స్కి సంబంధించి ఇంటరాపరబిలిటీ అంటే ఒక దేశంతో కలిసి మరొక దేశం ఎట్లా ఇంటరాపరబుల్గా ఉండాలనే చెప్తూ ఉంటుంది. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సునామీ వచ్చింది, వెంటనే ఏం చేయాలి, ఇది 1 2 3 4 ఇలా SOP అని ఉంటుంది. SOP అంటే ప్రతిదానికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అని ఉంటాయి. అది మనం ఈ పర్టికులర్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్లో ఎలా ఫాలో అవ్వాలి ఇది చెప్తారు. అలాగే కంబైన్డ్ కోఆర్డినేషన్ సెంటర్ ఒకటి ఉంటుంది. ఈ ఇరు దేశాలు కలిసి ఇలాంటి విషయాల్లో పాలు పంచుకుంటూ ఒకరికొకరికి హెల్ప్ చేసుకోవడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అంతే, అంతకుమించి ఏం లేదు. ఏ దేశాల మధ్యన అడుగుతాడు, ఇండియా US. లాస్ట్ టాపిక్ టుడే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ఎయిర్ పొల్యూషన్ అండ్ హెల్త్. సో ఎయిర్ పొల్యూషన్ గురించి మీ అందరికీ తెలుసు కాబట్టి ఇది ఫస్ట్ ఎక్కడ జరిగిందని అడుగుతాడు. కార్టిజినా, కొలంబియాలో ఉంది. ఆర్గనైజర్స్ ఎవరు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, కొలంబియా గవర్నమెంట్, UN ఏజెన్సీస్ అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్, అలాగే వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్, వీళ్ళు ముగ్గురు కలిసి ఈ ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. ఆబ్జెక్టివ్ ఏంటంటే ప్రపంచంలో క్లీన్ ఎయిర్, స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడానికి ఏం చేయాలి, పొల్యూట్ చేయకూడదు ఎన్వైర్న్మెంట్ని, ఎక్కువగా వాహనాలను వాడకూడదు, లేదా బ్యాటరీ వాహనాలను ఎక్కువగా తీసుకురావాలి, అలాగే బొగ్గు నుంచి మనం ఉత్పత్తి చేసేటటువంటి విద్యుత్ని ముందుగా తగ్గించాలి, అలాగే క్లీన్ ఎనర్జీ యాక్సెస్ అదే చెప్పాను మీకు, అలాగే క్లైమేట్ చేంజ్ వాతావరణ మార్పుల్ని తగ్గించాలి. దీని హైలైట్స్ ఏం చెప్తున్నాయంటే 50 దేశాలు కమిట్ అయ్యాయి ఇప్పటికే. అంటే ఎక్కడైతే గాలి కాలుష్యం మనుషుల తాలూకా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందో వాళ్ళందరూ కూడా గాలి కాలుష్యంలో ఇబ్బందులను తగ్గిస్తామని చెప్పారు. దాదాపుగా 2040 కల్లా గాలి కాలుష్యాన్ని 50% తగ్గించాలని వాళ్ళందరూ కూడా ప్లెడ్జ్ తీసుకున్నారు. ఇండియా కూడా అది చెప్పింది నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాంలో భాగంగా. కాబట్టి ఎగ్జామ్లో ఏమడుగుతాడు, ఇండియా ఈ పర్టికులర్ మీటింగ్లో భాగమా, ఎస్ భాగమే అని మనం చెప్పాలి. అయితే ఇక్కడ కొన్ని విషయాల్లో మనం చూస్తే గాలి కాలుష్యానికి సంబంధించి మనకు కొన్ని కారణాలు ఉంటాయి. ఏంటా కొన్ని కారణాలు అనేది కనుక మనం చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెహికులర్ పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ వెహికులర్ పొల్యూషన్ పోవాలంటే మనం ఏం చేయాలి, ఫాజిల్ ఫ్యూయల్స్ వాడకుండా ఫాజిల్ ఫ్యూయల్స్లో ఈ బ్యాటరీతో నడిచేటటువంటి ఎలక్ట్రానిక్ వెహికల్స్ని తీసుకురావాలి. ఇది ఒకటి, దీనికి చాలా టైం పడుతుంది కదా. 2, విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్లో న్యూక్లియర్ ఎనర్జీని ఎక్కువగా వాడేటటువంటి ప్రయత్నం చేయాలి ఇండియా. అలాగే మిగతా దేశాలు అయితే సోలార్ను ప్రపోజ్ చేస్తున్నాయి, దట్ ఈజ్ ఆల్సో ఫైన్, ప్రాబ్లం లేదు. అయితే బొగ్గుతో నడిచేటటువంటి దీన్ని పూర్తి స్థాయిలో మనం ఆపాలి. ఇవి కాకుండా ఎయిర్ పొల్యూషన్కి సంబంధించి ఇంకా అనేక కారణాలు ఉన్నాయి. అవి ఏంటో మీరు కమెంట్ సెక్షన్లో తెలపండి. సో ఇది ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ ఫ్రమ్ PIB అండ్ న్యూస్ పేపర్. ఓన్లీ కంటెంట్, నథింగ్ ఎల్స్.